ప్రభువును మన రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, మానవుని యొక్క జీవితంలో ఎప్పుడు ఏదో ఒక రకమైన చింతలు, దిగులు కలుగుతున్నాయి. రోజు చింతే, రోజు బాధలే, దిగులు అనమాట. ఏం జరుగుతుందా రోజు, దాన్నే భయము అంటారు కదా బైబిల్ పరిభాష. మనమేమో దిగులు అంటున్నాం, ఆయనేమో రేపేమి జరుగుద్దు అని చింతపడొద్దని. దేవునికి మహిమ కలుగుగా. రేపటిని గురించి మీరు దిగులు పడవద్దు అంటున్నారు. రేపేమి జరుగునో మీకు తెలియదు కాబట్టి దేని గురించి మీరు చింతపడద్దండి. రేపేమి జరుగునో మీకు తెలియదు. సరే, యాకోబు పత్రికలో చూడండి, 4వ అధ్యాయం. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం. చూస్తారా? లేక ఏదో ఇంటిలో పారిపోతున్నారు బొమ్మ దెబ్బకి, సేవకుని దెబ్బకి జనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ ఒక సంవత్సరం నుండి వ్యాపారం చేసి లాభము సంపాదించుదురు రండని చెప్పుకొను వారులారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏ పాటిది, మీరు కొంతసేపు కనపడి అంతలో ఆవిరి వంటి వారేగా. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకున్నారు. ఇప్పుడైతే మీరు మీ డంబంలో ఎంతో అతిశయపడుచున్నారు. ఇది అతిశయము వచ్చేది. కాబట్టి మేలైనది చేయనిరిగి అలాగా చేయని వారికి పాపము కలుగు. దేవునికి మహిమ కలుగుగా. కాబట్టి మన దిగులు, మన చింత ఏం జరుగుతుందో, రేపేమి జరుగుతుందో తెలియని. కాబట్టి రేపటి గురించి చింత, దిగులు, భయము, ఆందోళన మనిషి జీవితంలో ఉంటాము. కాబట్టి రేపటి గురించి మనం దిగులు పడకూడదు. రెండవ విషయం, యెషయా గ్రంథం 57వ అధ్యాయం ఒకసారి చూద్దాం. యెషయా గ్రంథం 57వ అధ్యాయం 17వ వచనం. వారి లోభము వలన కలిగిన దోషములను బట్టి వారి లోభము వలన కలిగిన దోషమును బట్టి నేను అనుగ్రహింపబడి వారిని కొట్టి తిని, నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపించి తిని, వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గమును నడిచి వచ్చిరి. నేను వారి ప్రవర్తన చూసి తిని వారి స్వస్థత పరచుదురు
వారు నడిపింతును. వారిలో దుఃఖపడు వారిని ఓదార్చుదును. వారిలో కృతజ్ఞత బుద్ధి పుట్టించుదును. చాలు. వాళ్ళకి ఇష్టమైన మార్గమున తొలగిపోయి ఉన్నారు. వారిలో ఉన్న లోపమును బట్టి కలిగిన దోషమును బట్టి నేను ఆగ్రహపడి వారిని కొట్టిందని. నేను నా ముఖమును మరుగు చేసుకొని కోపగించింది. వారు తిరుగుబడి తమకిష్టమైన మార్గము నడుచుకోవచ్చు. దేవునికి మహిమ కలుగుగా. ప్రియమైన వాళ్ళరా, కాబట్టి లోపల ఉన్నటువంటి పోరాటం అన్నమాట. రేపేమి సంభవించునో మీకు తెలియదు అంటున్నాడు. ఎందుకు ఆ మాట చెప్తున్నాడు అంటే వాళ్ళ ఇష్టానుసారమైన మార్గాలలో లోపల ఉన్నటువంటి దాన్ని బట్టి వాళ్ళు తమ మార్గమును చెరిపివేసుకున్నారని మాట్లాడుతున్నాడు. ఆ దిగులుతో రేపేమి జరుగుద్దో అనేటువంటి విషయంలో మర్చిపోయి రేపటిని కూర్చున్నటువంటి చింత వాళ్ళని తమకిష్టమైన మార్గాలలో వెళుతుట్టుగా, తన మనసు ఇచ్చల చొప్పున వెళుతుట్టుగా చేస్తుందని. కాబట్టి దేవుడు మనకు దూరం అవుతున్నాడని, కోపడుతున్నాడని దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియులారా, ఎందుకు ఈ మాట రేపేమి సంభవించునో మీకు తెలియదని చెప్తున్నాడంటే, అవును కదా, నేను ఇందాక బండి మీద వస్తూ కూడా అదే ఆలోచించుకుంటూ వస్తుంది. మరుక్షణం ప్రభా నేను అంటున్నా బండి మీద, అయ్యా ఈ క్షణం వరకు నన్ను ఇలా కాపాడు, మరుక్షణం ఇలా ఉండదు, నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుంది, ఈ దినం వరకు ఇలా కాపాడు, ఇన్ని సంవత్సరాలు, మరుక్షణం ఎలా ఉంటుందో నాకైతే తెలియదు. కాబట్టి మేము ఇది చేస్తాము, అది చేస్తాము, లేకపోతే మేము అట్లా ఇలాగా అని అనుకుంటూ ఉంటాం, దిగులు పడతాం. రేపు ఎలా నెక్స్ట్ మినిట్ ఏం జరుగుతుందో అని దిగులు భయపడుతూ ఉంటాం. ఏదైనా నీ చిత్తమే మా జీవితంలో జరుగును గాక అని, నీ చిత్తమే జరుగును గాక. ఎలా ఉంటుంది నెక్స్ట్ మినిట్ ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇంతవరకు ఈ క్షణం ఇలా బ్రతికున్నామంటే అది నీ దయ. ఒక అతను మంచిని తాగుతానే చనిపోయాడంట. జోకర్ పనికి పోయాడు, ఆ పని మధ్యలో దాహం అవుతుంటే ఆ వాటర్ క్యాన్ దగ్గరికి వెళ్ళి నీళ్లు పోసుకొని అలా తాగుతూనే అలానే ఉన్నాడండి. గ్లాస్ అట్లా కింద పడింది, ఇలా వంగిపోయి ఉన్నాడు. ఏందో ఈయన నీళ్లు కానీ పోయి మంచి నీళ్ళు కానీ వెళ్ళి అలానే ఉన్నాడు అని అడగపోతే ఆ మనిషి ఆ కూర్చొని అలానే అట్లా పట్టుకోమని కింద పడుతుంది. దేవుడికి స్తోత్రం. తెలుసా అతనికి? తెలిస్తే మనకున్నటువంటి పోరాటాలు, ఈ స్థితిగతులు, మనం దిగులు చింతలన్నింటిని మర్చిపోతాం. చాలు, నువ్వు బ్రతికిస్తే చాలు అని తీర్మానం చేస్తావు. కాబట్టి రేపటి నువ్వు ఏమి సంభవించినో నీకు తెలియదు. కాబట్టి నువ్వేం చేయాలంట? ప్రభు చిత్తం అయితే బ్రతికి ఉండే అది ఇది చేద్దామని చెప్పుకున్నాడు. కాబట్టి ప్రభు చిత్తం అనమాట. ప్రతి నిమిషం కూడా ఆయన దయ. ఎంతోమంది రాలిపోతుంది. ఇప్పుడు బంగ్లాదేశ్లో 1000 మంది హిందువులను చంపారంట. వాళ్ళ ఇల్లు అందరూ చచ్చిపోయారు. బంగ్లాదేశ్లో ఆ దేశంలో 80 మంది ఏమో సాయిబులు అంట, ఒక 20% మిగిలిన వాళ్ళంట హిందువులు. కాబట్టి వాళ్ళ మెజారిటీ ఉంది. కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఏదో కారణం మీద రకరకాల చిన్న కారణాలు పుట్టుకొని అనేకులను చంపడం మొదలుపెట్టారు ముస్లిమ్స్. ఒక్కరోజు 2 రోజులనే అదంతా గందరగోళం అయిపోయింది. మణిపూర్ రాష్ట్రం చూస్తే అలా ఎలా ఉంది? మణిపూర్ రాష్ట్రం మొన్నటిదాకా మణిపూర్లో ఎంతో సుభిక్షంగా ఉందంట, ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుందంట ఆ రాష్ట్రం. ఎంతో దీవించబడిన రాష్ట్రం. ప్రభువు నమ్ముకున్నారు ఎక్కువగా.
నెమ్మదిగా ఉంది. ఒక్క రాత్రిలో సిచ్యువేషన్ అంతా మారిపోయింది. ఒక రాత్రిలో అంతా మారిపోయింది. గ్రామాల మీదకి ఎగబడి కార్యకర్తలు చంపుతూ ఉన్నారు. అక్కడేమో వాళ్ళ మెజారిటీ ఉంది, వాళ్ళని చంపుతున్నారు. ఇక్కడ వీళ్ళ మెజారిటీ ఉంది, వీళ్ళు క్రైస్తవులను ముస్లింలు చంపుతారు. అరాచకం. దేనికోసం? ఎందుకంట ఏం లేదు, మతమౌఢ్యం. అన్నాడు. కాబట్టి ఆయన అనుమతిస్తే ఏమైపోద్దో అర్థం కాదు మన జీవితాలు, ఇంతలోనే మాయమైపోద్ది. అందుకే ఏమన్నాడంటే ఏమన్నాడు అక్కడ చదవండి. మీ జీవమే వాటిది, మీ జీవం ఏ పాటిది, ఇంతలో ఉండి అంతలో మాయమైపోయి ఆవిరి వెళ్ళిపోయి. ఎలాంటిదని మన జీవితం ఎలాంటిదని? ఆవిరి ఎంతసేపు ఉంటుందంట? ఆవిరి అంటే తెలుసు అసలు? ఆవిరి అంటే తెలుసా? అంటే మీరు పొయ్యి మీద స్టవ్ పెడితే అన్నం ఉడుకుతూ ఉంటే దాని మీద దాని ప్లేట్ తీసామనుకోండి, ఎలా ఆవిరైపోతుంటుందా లేదా? అలా మళ్ళీ కనిపిస్తుందా? నీరు హీట్ చేసినందువలన అది లిక్విడ్గా మారిపోయి ఆవిరై వెళ్ళిపోతుంది. ఇక మరలా నీ కంటికి కనిపిస్తుంది, తీసినప్పుడు అట్లాగా కనిపిస్తుంది ఆవిరి, అంతలోకే. అలాంటి నీ జీవితం కూడా, నా జీవితం కూడా అన్ని భక్తులు మాట్లాడుతూ ఉన్నాడు యాకోబు గారు. పరిశుద్ధాత్మతో మీరు ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు చింతపడు? ఎందుకు దిగులు పడుతున్నారు? మీ జీవం ఏ పాటిది, మీ బ్రతుకే పాటిది, ఎందుకంతా మీకు లేని దానికోసం మీరు తాపత్రయపడుతున్నారు, భయపడుతున్నారు. ఒక క్షణంలో దానిపోతారు కదా, మీకు ఎందుకంటారు? అదే తర్వాత మన జీవం ఏ పాటిదంట? నీటి మీద బొడగ లాంటిదంట. దేవునికి స్తోత్రం చెప్పండి. మన జీవం నీటి మీద బుడగ లాంటిదని మాట్లాడాడు, ఆవిరి లాంటిదంట. ఇక మన జీవం ఏపటిదంటే ఉదయాన్ని పుష్పించి సాయంత్రాన్ని వాడిపోయే పూలాంటి. అక్కడ యాకోబు పత్రిక పక్కనే పేతురు రాసిన పత్రిక ఉంటుంది. పేతురు పత్రికలో 1వ అధ్యాయంలో 24 వచనం చూద్దాం. సర్వశరీరులు గడ్డిని పోలిన వారు, వారి అందమంతయు సర్వ శరీరులు ఎలా పోలినంటే గడ్డిని పోలిన వారు. గడ్డి ఎంత బాగుంటుందో, వర్షం పడితే మొన్నటి దాకా ఎండిపోయింది కదా భూమి, ఎండాకాలం వర్షం పడిన వెంటనే అసలు ఎంత బాగా పచ్చగా వచ్చేస్తుంది గడ్డి. ఆ గడ్డిని చూస్తే దాన్ని, ఆ పచ్చదనాన్ని బట్టి ఆహ్లాదకరంగా ఉంటుంది మనిషికి, ఎంత అందంగా ఉంటుందో. పచ్చగా ఉన్నప్పుడు దాని ఆకర్షణ వేరు. కాబట్టి అడవి గడ్డితో సమానం అంట మన జీవం, మన బ్రతుకు. జీవం అంటే బ్రతుకు. నేను ఆ పాట రాసుకున్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన కొత్తలో 92 ఆ ప్రాంతం అనుకుంటాను, ఆ పాట రాసుకుని దిగులు పడతా ఉన్నాను, అన్ని రకాలుగా దిగులు పడతా ఉంటే మా పాట ఇచ్చాడు. నా జీవమా నీకు దిగులేలని. ఒకటే దిగులు కదా, ఉదయం నుంచి సాయంత్రం రోజంతా దిగులే. ఆ రోజు గడిచిపోతే మరుసటి రోజు దిగులే, ఆ మరుసటి రోజు గడిచిపోతే మరుసటి రోజు దిగులే. వేటి కోసం దిగులు పడుతుంటాం మనం? మత్తయి సువార్తలో దేనికోసం దిగులంట? అన్న వస్త్రం కోసం దిగులు పడుతుంది. ఇక్కడ సరే మీరు తీయొద్దు, లేట్ అవుతుంది. కాబట్టి ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని చింత, ఏమి ధరించుకుందామా అని చింత. ఈ మూడింటి గురించే మన దిగులంతా. ఏమి తినాలి, ఏమి త్రాగాలి, ఏం ధరించుకోవాలి, ఇది మన చింత. ఈ చింత ఎక్కడి నుంచి పెట్టాడు సాతానుడు? ఆవాదం దగ్గర నుంచే స్టార్ట్ చేశాడు. ఈ మూడింటిని తీసేశాడు మానవునికి. దేవుని మాట వినకుండా చేసి ఆదాముని ఈ 3 చింతలు వచ్చేటట్టుగా చేశాడు.
ఏదైనా తోటలో అవన్నీ లేవు. ఇప్పుడు ఉన్నాయా? మొదట్లో ఉన్నాయా? తినాలని చింత ఉందమ్మా? ఏదైనా తోట అనుభవం, దేవునికి స్తోత్రం. పరలోక అనుభవం, యేసయ్య అనుభవం, ఏదైనా తోట అనుభవం ఒకటే. పరలోకానికి వెళ్ళినా అక్కడ ఆకలి దప్పులు, ఏదైనా తోటలో ఉన్న ఆకలి దప్పులు. కాబట్టి వాక్యానుభవం కూడా అంతే. ఆ అనుభవాన్ని ఏం చేశాడంటే సాతానుడు దొంగిలించేశాడు. ఎందుకు దొంగిలించాడమ్మా సాతానుడు? కేవలము దేవుని మాట వినకుండా సాతాను మాట వినినందుకు అవన్నీ మనం పోగొట్టుకున్నాం. స్తోత్రం. ఏంటంట? దేవుని మాట వినకుండా సాతాను మాట వినినందుకు ఆ ఏదైనా తోటలో ఆదాము పోగొట్టుకున్నాడు. ఆదాము ద్వారా మనందరికి కూడా అదే దిగులు, అదే చింత, అదే బాధ, అదే వేదన మనందరికి సంప్రాప్తం అవుతుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదామో, ఏమి ధరించుకుందామో ఒకటే చింత. చదవండి మత్తయి సువార్త 6వ అధ్యాయం. వచనాలు చూపిస్తే లేట్ అవుతుంది. మత్తయి సువార్త 6వ అధ్యాయం. చదువు. అడవి పువ్వులు ఎలాగు నిలుచుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, కొడకవు, అయినను తన సమస్త వైభవంతో కూడిన 31 వచనం చదవమ్మా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకోదుమో అని చింతపడకుడి. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతపడకూడదు. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారిస్తారు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోక తండ్రికి తెలియదు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకున్నప్పుడు అన్నీ రేపటిని గురించి చింతపడకండి. దేవునికి స్తోత్రం. రేపటిని గురించి మీరు చింతపడొద్దు. ఈరోజే, ఈ క్షణమే నీది, మరు క్షణం నీది. నువ్వు మాట్లాడిన మాటలు ఇక్కడ ఐదు వెళ్ళిపోవచ్చు. స్తోత్రం. మాట్లాడుతున్నాను రారా అన్నాడు అనుకోండి యేసయ్య, ఆత్మ బయటికి వెళ్ళిపోద్ది. అంతటిది మన జీవం, అంతటిది మన బ్రతుకు. ఎందుకు దీని గురించి ఇంత చింత, ఇంత దిగులు, వేదన, భయము ఎందుకు అని చెప్పేసి భక్తుడు మాట్లాడుతున్నాడు. ఒకరోజు బస్సు ఒక చోటుకి ప్రేయర్కి వెళ్ళి వస్తున్నాం కారులో. ఒక పెద్ద పాస్టర్ గారు నన్ను కూడా అప్పుడు ఆయన వెంట తీసుకెళ్తుంటే ఒక వేరే గుంటూరుకి వెళ్ళి ప్రేయర్ మీటింగ్ చూసుకొని వస్తున్నాం. నేను ఫాస్టింగ్లోనే ఉన్నా. నా బాధ తట్టుకోలేదు. నా జీవితం అంతా ఫాస్టింగే. ఇలా పడితే అలా ఫాస్టింగ్ ఉంది. ఇప్పుడు ఫాస్టింగ్ ఉండనీయకుండా చేసేది సార్. ఇది లిమిట్ ఫుడ్ అనుకో, ఇది ఒక రకమైన ఫాస్టింగ్. ఆ బండిలో వస్తూ ఉంటే ఇక దిగులు వచ్చేసింది, భయం వచ్చేసింది. ఎలానో ఎలా బ్రతకాలి, ఏం ఇదేమో మాయగాళ్ళకు బాగా మాయ చేసే వాళ్ళకి బాగుంది సేవ. యథార్థంగా పోయేవాడికి ఏం లేదు. ప్రభు అనుదిన ఆహారం పెడతావు బాగానే ఉంది. ఆ ధైర్యమే రావట్లని భయపడి కళ్ళు మూసుకొని వాళ్ళందరూ వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటే నేను కళ్ళు మూసుకుని ధ్యానంలో ప్రభు భయం వస్తుందయ్యా, స్తోత్రం అని అంటుంటే అప్పుడు అంటున్నట్టు ఈ మాటలతో మాట్లాడు. మత్తయి 6వ అధ్యాయంలో మాటలతో ఎందుకు భయపడుతున్నాడు? అడవి గడ్డిని అలంకరించిన దేవుడు. అడవి గడ్డినంట, అడవి పువ్వునంట సొలొమోను మహారాజు వైభవం కంటే ఎక్కువగా అందమైన దానిగా అలంకరించాడు. అడవి గడ్డి పువ్వు, అడవి గడ్డి కదా. అడవి పువ్వుకి ఆ స్మెల్ కానీ, దాని పరిమళం కానీ, దాని రూపు కానీ, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క రకమైన ఆకారం, ఒక్కొక్క రకమైన పరిమళ వాసన కదా. ఎంతగా అలంకరించాడు దేవుడు. అలాగా నువ్వు ఎందుకు భయపడుతున్నావు అని మాట్లాడితే ఆ మూమెంట్లో పరిశుద్ధాత్ముడు ఇచ్చిన పాట, ఇంకో పాట ఏం పాడంటే మర్చిపోయాను.
సొలొమోను మహారాజు సైతం అలంకరించిన దేవుడు, గొప్పగా చేసిన దేవుడు. సొలొమోను కంటే అడవి గడ్డిని అలంకరించిన భయం ఎందుకు, దిగులు ఎందుకు అని. భయమెందుకు నీకు, భయమెందుకు, దిగులెందుకు నీకు, దిగులెందుకు. ప్రేమ చెప్పమ్మా, మరీ అంత మతిమరుపు ఈ యాక్సిడెంట్ అయిన దగ్గర నుంచి ఆ మతిమరుపు బాగా అంతే ఇస్తున్నాడు. పూలకు అందమిచ్చెను, పరిమళ వాసనిచ్చెను, సొలొమోను వైభవమునకు మించిన వైభవం యువగా యేసు. భయమెందుకు నీకు, భయమెందుకు, దిగులెందుకు నీకు, దిగులెందుకు. పూలకు అందమిచ్చెను, పరిమళ వాసనిచ్చెను, వస్త్రములకై అన్యజనులు విచారించి వేసారి దిగులు చెందెదరు. అన్న వస్త్రములకై అన్యజనులు విచారించి వేసారి దిగులు చెందెదరు. వైభవ వస్త్రాలు నీకివ్వను, ఈ పాట రాసి పరిశుద్ధాత్ముడు ఇచ్చాడు నాకు. నేను అంత జ్ఞానిని కాదు, కవిని కాదు, కానీ ఆయన ఇస్తూ ఉంటే ఆ మాటలు, ఆ పల్లవి, ఆ రచన, ఆ రాగం ఇస్తూ ఉంటే రాసుకుంటాడు, నా మైండ్లో చెప్తూ ఉంటాడు. ఆ వస్తూ ఉంటుంది పాట, వాడుకుంటూ ఉంటాడు, తర్వాత రాసి దాన్ని మోడిఫై చేసుకుంటాడు. దేవునికి స్తోత్రం. అలా నీ పాట కూడా ఇచ్చాడు. అది దిగులు పడుతూ ఉంటే, నా జీవమా నీకు దిగులేలనే, నా జీవమా నీకు దిగులే. ఒకటే చింతన, దిగులు, భయం, ఆందోళన. ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలి, రేపేం జరుగుద్దు, ఎలా ఉంటాం. ఒకటే మానవుని మది నిండా సాతాను కలిగించాడు. ఆ భయాన్ని ఏదైనా తోటలోనే కలిగించాడు. కాబట్టి దేవుని మాట వినకుండా సాతాను మాట వింటే ఇవన్నీ మనకి వస్తాయి. ఏమిటి వస్తాయి? ఎలానో, రేపేమో, ఎలా ఉంటుందో బ్రతుకు. దేవుని చిత్తం జరుగుతూ ఉంటుంది మన విషయంలో. దేవునికి స్తోత్రం. కాబట్టి సాతాను మాట వింటేనేమో కరువు ఖడ్గం వస్తుంది, భయం, ఆందోళన వస్తాయి, వేదన, బాధలు వస్తాయి, మరణం వస్తుంది. అదే దేవుని మాట వింటే ఆయన మాట మనకు జీవాన్ని, సర్వశరీరానికి ఆరోగ్యాన్ని, నెమ్మదినిస్తుంది, బ్రతుకునిస్తుంది, బ్రతికిస్తుంది, అందాన్ని ఇస్తుంది కదా, కావలసినవన్నీ. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని మాట వినాలి, దేవుని మాట వినాలి. దేవుని మాట వింటే మనకు ధైర్యం వస్తుంది, మనకు ధైర్యం వస్తుంది. దేవుని మాట వినకపోతే రోజు దిగులే. ఆ దిగులు ఎవరు తీసేయలేరు. దిగులు లేకుండా ఎప్పుడు నెమ్మది, సంతోషం ఇచ్చేది యేసే ఒక్కరే. సాతాను రోజు మన జీవితంలో ప్రతి క్షణం కూడా మనకి ఆ భయాన్ని, దిగులును, చింతను, వేదనను కలిగిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆ దాని నుంచి నువ్వు బయటికి రావాలంటే దేవుని మాట నీకు వినిపిస్తా ఉంది. దేవుడి మాట, దేవుడు నేను భయపడుతున్నాను కారులో, దేవుడు అంటున్నాడు, ఎందుకు భయపడుతున్నావు అంటున్నాడు. స్తోత్రం చెప్పండి. దేనికి భయపడుతున్నావు? సొలొమోను మహారాజు వైభవమే
ఆయన జ్ఞానం కానీ, ఆయన వైభవం కానీ, ఆయన ధనరాశులు కానీ, కొన్నటువంటి సమస్తం అన్నిటి అవే గొప్పగా ఉంది. సొలొమోన్ రాజు లాంటి ఇక ఎవడు ఉండడన్నాడు, అంత జ్ఞాని ఉండడు. నీలాంటి వాడేక ఏ మనుష్యుడు ఉండడని దేవుడు సొలొమోను దీవించాడు. నీలాంటి జ్ఞాని కానీ, నీలాంటి వాడు కానీ ఇక రాబో తరాల్లో ఉండడు. అంత గొప్పవాడు, అంత ధనవంతుడిని చేశాడు, అంత భాగ్యవంతుడిని చేశాడు. రాజులందరూ అతనికి లోబడేటట్టు చేశాడు. ధనధార్య రాసులన్నీ మిన్నయ్యవాడు. అందరి రాజుల కంటే ధనవంతులుగా దేవుడు, అందరి రాజుల కంటే, మనుషులందరికంటే జ్ఞానవంతులుగా చేశాడు, బలవంతులుగా చేశాడు, భయపడేవాళ్ళు చేశాడు. రాజు సొలొమోను అంటే అందరు భయపడేటువంటి పరిస్థితి. అంత గొప్పవాడు. రాజ్యంలో ఆయన తినే ఆహారమే చాలా కాస్ట్లీ, దాన్ని చదవాలంటే లేట్ అవుతుంది. వాళ్ళ పని వాళ్ళే ఎంతో ఉన్నతనంగా ఉంటారు. దేవునికి స్తోత్రం. అలాంటి వైభవం, ఈ వైభవం అంతా చూడాలని, ఆయనను శోధించాలని బండిని పడతారు. కాబట్టి పిల్లలారా, ఆయన జ్ఞానాన్ని, ఆయన యొక్క గొప్పతనాన్ని, ఆ రాజ్య ప్రభావాన్ని అంతా చూడాలని ఎంతో దూరం నుంచి ఎవరు వచ్చారంట? శేబాదేశపు రాణి. ఎన్నో రోజులు ప్రయాణం చేసి సొలొమోను మహారాజు ఆయన రాజ్యానికి వచ్చి ఆయన చూసి, ఆయన భాగ్యాన్ని చూసి, ఆయనకి ఇచ్చిన దేవుణ్ణి గణపరిచిందంట. నీకు ఇచ్చినటువంటి, నిన్ను నీ తండ్రి తర్వాత తన సింహాసనం మీద కూర్చోబెట్టిన నీ దేవుడే గొప్పవాడు, ఇంత బాధ్యత నీకు ఇచ్చాడు. నేను వినేది కొంచెమే, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇదంతా చూసి నేనే స్టన్ అయిపోతున్నా. నీలాంటి వాడు లేడయ్యా, నీ దేవుడు కూడా, నీకు ఇచ్చిన దేవుడు కూడా గొప్పవాడని గణపరిచాడు. దేవునికి స్తోత్రం. అలాంటి గొప్ప వైభవం ఉన్నటువంటి సొలొమోను వైభవమే అందరూ చెప్పుకుంటారు. దేవుడు అంటున్నాడు, సొలొమోను వైభవం కంటే పుష్పానికి ఇచ్చిన వైభవం ఎక్కువ అంట. దేవునికి స్తోత్రం. ఇది ఇంకా ఇంత ఉదయం పుష్పించి సాయంత్రానికి వాడిపోద్ది పువ్వు. అలాంటి దానికి నేను అంత వైభవాన్ని ఇచ్చాను, అంత ప్రభావాన్ని ఇచ్చాను, నువ్వెందుకు భయపడుతున్నావు? కాబట్టి దేవుని మాట, దేవుని వాక్యం నీకు ధైర్యాన్ని ఇస్తుంది. దేవుని స్వరమేనా అది? నువ్వు ప్రార్థనలో ఉంటే, ధ్యానంలో ఉంటే దేవుని స్వరం వినపడుతూ ఉంటుంది, మెల్లని స్వరం. ఇంకా ప్రార్థనలో ఉంటే ఆయన మనోనేత్రాలు తెరిచి ఆయన స్థితిగతులు, ఆయన వాక్యం వినపడతా, ఆయన స్వరం వినపడతాం. నీకున్న భక్తిని బట్టి ఆ స్టేజ్ దాడుతూ ఉంటుంది. భక్తిలో నీకున్న భక్తి దాని యొక్క స్టేజ్ని బట్టి ఆయన ఇచ్చే కృపలు, ప్రత్యక్షతలు తేడా ఉంటాయి. ఆయన స్వరం వినటం, వాక్యం వినటం. భక్తులకి రకరకాల ప్రత్యక్షతలు ఇచ్చాడు, రకరకాల స్థితిగతులు ఇచ్చాడు. ఒక్కొక్కరి యొక్క స్టేజ్ని బట్టి, దేవుని మీద వాళ్ళకు ఉన్నటువంటి భక్తిని బట్టి సొలొమోను మహారాజుకు ఒక విధమైన స్టేజ్ ఇచ్చాడు, దావీదుకు ఒక రకమైన స్టేజ్ ఇచ్చాడు, ఏలీ గారికి ఒక రకమైన స్టేజ్ ఇచ్చాడు, ఎలీషా గారికి ఒక రకమైన ప్రత్యక్షతల స్టేజ్ని ఇచ్చాడు. ఇలా భక్తులు మోషే గారికి ఇంకొక రకమైన ప్రత్యక్షతల స్టేజ్ని ఇచ్చాడు. ఆ తర్వాత ఆయన తర్వాత ఎవరు వచ్చారు? యెహోషువ వచ్చాడు. యెహోషువకి ఉన్నటువంటి స్థితిని బట్టే నేను నీకు తోడుగా ఉన్నాడన్న. స్తోత్రం. తోడుగా ఉన్నాను నీకు, నువ్వు భయపడవద్దు, వారితో స్వాధీనం చేసుకో, యుద్ధాలు చేసి వాటిని జయించి కానీ నన్ను స్వాధీనం చేసుకోమని తోడుగా ఉన్నానని అంతే. రకరకాల భక్తులకు వాళ్ళకు ఉన్నటువంటి ఆయన మీద ఉన్నటువంటి ప్రేమ, మమకారాలను బట్టి ఒక్కొక్కరికి తలాంతులు, ప్రత్యక్షతలు ఇచ్చాడు దేవుడు. ప్రత్యక్షతలు అంటే వరాలు. కొందరు కనిపించాడు, మోషేకి కనిపించాడు, బ్యాక్ పార్ట్ అయినా కనిపించాడు, స్వరంతో మాట్లాడాడు. ఇక పోను ఏసుకెళ్ళే టైం వస్తే ఆయన కనపడలా, వాక్యమే, స్వరమే మాట్లాడు. స్వరం అంటే వాక్యం అంట. యెహోవాకు ఇషియాకు యెహోవాకు ప్రత్యక్షమై, ఇర్మియాకు యెహోవాకు ప్రత్యక్షమై, హెస్కేలుకు యెహోవాకు వాక్యం ప్రత్యక్షత. మాటలే కనిపిస్తూ ఉన్నాయి, స్వరం కూడా దాదాపు తక్కువ అని అర్థం. కాబట్టి వాళ్ళకున్నటువంటి భక్తిని బట్టి దేవుడు మనకు టాలెంట్స్ ఇస్తుంటాడు, ప్రత్యక్షతలు ఇస్తూ ఉంటాడు. అలాగే దేవుని స్వరం వింటే నీకు ధైర్యము, ఆ దిగులు, చింతలు, ఆ ఆకలి గురించిన దిగులు, వస్త్రాల గురించి దిగులు,
వీటన్నిటిని ఏమి త్రాగాలని దిగులు వీళ్ళని వాటిని తీసివేస్తాడు. ఏదైనా తోటల్లో అవి ఏం చేశాడంటే సాతాను మాట ఆదాము విన్నందువలన వాటిని తీసేసి ఆ దిగులు మానవుడికి కలుగు చేశాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఏదైనా తోటలో సమృద్ధి ఉంది, సమృద్ధి ఆహారం ఉంది, సమృద్ధి జీవజలాలు ఉన్నాయి, నదులు కలుగు చేశాడు నీ కోసం. ఏదైనా తోటలో ఉన్న ఆదాము అవ్వల కోసం, ఆ పశు పక్షాదుల కోసం, ఆ జంతువులన్నిటి కోసం ఏం చేశాడంట? పెద్ద తోట వేసాడు, పెద్ద అడవిని కలుగు చేశాడు, దాంట్లోనే నదులు కలుగు చేశాడు వాడు త్రాగటానికి. ప్రాణికోటి మా అందరూ మా మనుషులు తాగడానికి, పశువులు తాగడానికి అనే నదులు కలుగు చేశాడు. శ్రేష్టమైన వృక్ష ఫలాలన్నీ, రకరకాల ఫలాలు, నీకు ఏది కావాలంటే అది కోసుకొని ఒక కాయ తింటేనే తృప్తినిచ్చేటువంటి దినాలు. సమృద్ధికి దిగుల, తోట నిండా కాయలే, ఎప్పుడు కాయలు ఉంటానే ఉన్నాయి. మొట్టమొదటి ఆహారం అదే కదా, ఫ్రూట్సే కోసుకొని తింటాం కదా. కాయలు కాస్తూ ఉన్నాయి చెట్లు, ఏమైనా దిగులు ఉంటుందా? ఇక నీళ్ళు ఉన్నాయి, దిగులు ఉంటుందా? వస్త్రాల విషయంలో వారికి తెలియని వస్త్రాలు, వారి మీద వారు ఎరగని వస్త్రాలు, తెలియని వస్త్రాలు, మహిమ వస్త్రాలు, తెల్లని వస్త్రాలు వీళ్ళు ధరించుకుని ఉన్నారు. వాళ్ళకి కనిపించట్లేదు కానీ దేవునికి తెలుసు మహిమ వస్త్రాలు ఉన్నాయి, ఆత్మ మహిమ వస్త్రాలుగా. ఎప్పుడైతే దేవుని మాట వినలేదో వీళ్ళ వస్త్రాలు పోయింది, ఆకలి వచ్చేసింది, విపరీతమైన ఆకలి వచ్చేసింది, శరీర కొరకులు వచ్చినాయి. ఆ తర్వాత తోట నుంచి బయటికి నెట్టేశాడు. ఇక బాధలన్నీ కలుగు చేశాడు సార్. కాబట్టి ఈ మూడింటి ద్వారానే మానవుని శోధిస్తాడు. కాబట్టి అది గ్రహించలేకపోతాడు మనుషుడు. ఆ తర్వాత ఏం చేశాడంటే దేవుడు తన ప్రాణం ఇచ్చి రక్షణ ఇచ్చి మనకందరికి మళ్ళీ ఆయనే ఆహారముగా, జీవాహారముగా వచ్చాడు కదా. జీవజలాలు కూడా నా రక్తం ఎవడైతే తాగుతారో నిత్యము వారి ఇక నిజమైన పానీయముగా ఇచ్చాడు. ఆ తర్వాత తన వస్త్రాలు సిలువలో కోల్పోయి మనకేం చేశాడంటే మహిమ వస్త్రాలు ఆయన దానం చేశాడు, వస్త్రాలు ఇచ్చాడు. కాబట్టి ప్రియులారా మరలా ఆ చింతలన్నీ పోగొట్టాడు. ఇప్పుడు అయినా మనం చింతపడుతూనే ఉన్నాం, సాతాను మాట వింటాం. కాబట్టి దేని గురించి మనం చింతపడకూడదు, దిగులు పడకూడదు, భయపడకూడదు. ఎందుకంటే ఆయన ఉన్నాడు. ఎవరున్నారు నీకు తోడుగా? సాతాను నుండేం చింత, దేవుడు ఉంటేనేమో ఏమి లేకపోయినా తృప్తి. ఏమి లేకపోయినా ఇక రేపటికి ఉండదు, రేపటికి ఉండకపోవచ్చు నీ పరిస్థితిని బట్టి. మీరు 24 గంటలు పనిచేసేవాళ్ళు మీకే ఎట్లా ఉంటే మరి మా బోటి వాళ్ళ స్థితి ఏంటి? మాకు దేవుడు పెడితేనే తినాలి, అవునా కదా? దేవుడు పెడితేనే మేము, లేకపోతే మాకు ఎవరి నుంచి వస్తే ఆయన పంపిస్తేనే, కాకుల ద్వారా పంపిస్తేనే ఏలే గారికి ఆహారంలాగా. మరి మేమెంత దిగులు పడాలి, చింతపడాలి? మేము పడం. ఎందుకంటే 10 రూపాయలైనా మాకు సమృద్ధిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. కాబట్టి భయపడకూడదు అనమాట. దేవుడు తోడుగా ఉన్నప్పుడు భయపడకూడదు అని దేవుని లేఖనాలు సెలవిస్తాయి. కాబట్టి మనం ఎందుకు భయపడుతూ ఉంటే మన జీవం ఏ పాటుతో మనకు అర్థం కావట్లేదు. మన బ్రతుకు ఏ పాటుతో మనం ఎంతసేపు ఉంటామో, ఎన్ని సంవత్సరాలు బ్రతుకు, 100 సంవత్సరాలకు మన ఎస్టిమేషన్ వేసుకుంటాం. నీకు తెలియదు కానీ నువ్వు అలా ఆలోచిస్తావు. ఇప్పుడు వస్తుందా చావు, ఇప్పుడు వస్తుందా మరణం అని ఆలోచిస్తావు ప్రియులరా. అంటే ఎస్టిమేషన్ వేసుకుంటూ 100 సంవత్సరాలలాగా నేను బ్రతుకుతాను, నాకేం కాదు. ఒక అతని పేరు మంచి డాన్సర్. ఆ డాన్సర్ ప్రపంచ ప్రసిద్ధి చెందాడు, మైకేల్ జాక్సన్. ఎంత అసలు అతను డ్యాన్స్ వేస్తే ఇంకేం లేదనమాట. డ్యాన్స్ నేను ఎందుకు పాట జస్ట్ యూట్యూబ్లో వస్తున్నాడు, పాట పెట్టాను. ఆయన డ్యాన్స్ చేస్తున్నాడు. ఆయన డ్యాన్స్ చేస్తుంటే ఆయన డ్యాన్స్ మొదలు పెట్టగలనే ఇది రాదు.